ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం దడపుట్టిస్తోంది. ఇక పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. మరోపక్క పెద్ద పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ప్రస్తుతం పశువులపైనే దాడి చేస్తున్న పులి ఎక్కడ గ్రామాల్లోకి వస్తుందోనని జనం భయపడుతున్నారు. ఎనిమిది నెలలుగా ఉమ్మడి జిల్లాల్లో సంచరిస్తూ పెద్దపులి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఒకసారి రాజమండ్రి సమీపంలో పట్టుబడిన పెద్దపులికి రేడియో ట్రాకర్ అమర్చి పాపికొండలు అడవిలో విడిచిపెట్టారు. అయితే తిరిగి జనారణ్యంలోకి వచ్చి పశువులను చంపుతూ ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకుంటోంది. కొన్నిసార్లు అడవిలోకి, కొన్నిసార్లు మైదాన ప్రాంతంలోకి తిరుగుతూ అందరికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. కొన్ని రోజుల క్రితం అల్లూరు జిల్లా దేవీపట్నం రంపచోడవరం అటవీ ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి అప్పటి నుంచి టెన్షన్ పెడుతూనే ఉంది. రేడియో ట్రాకర్ ద్వారా పెద్దపులి గమనాన్ని గమనిస్తున్న అటవీ శాఖ అధికారులు దానిని బంధించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పెద్ద పులి అనేది ఈ తెలంగాణ ఒడిశా బోర్డర్ నుంచి కోయడం, ఈ పోలవరం నియోజకవర్గాల నుంచి ఇటు చాలా తిరుగుతూ ఉండేది. అప్పుడు కూడా ఇబ్బందులు పాలు చేసింది. ఇప్పుడు ఇదే పోలవరం నియోజకవర్గంలోని మా గ్రామం పొలాల ఏరియాలోకి రావడం జరిగింది. అలాగే రైతులకి ఉన్న 2 ఆవులు కూడా చంపడం జరిగింది. ప్రభుత్వం వారు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నిర్లక్ష్యం వల్ల